తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్ల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో 4వ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నారు. ప్రస్తుతం ఈ జాతీయ మహాసభలను ఉద్దేశించి వారు ప్రభుత్వం పైన ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క చేయాల్సినటువంటి జీవోస్ ఏమున్నాయి, అసలు ప్రభుత్వం ఏం చేయాలనేటువంటి విషయం పైన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, రాష్ట్ర మహాసభలు నిర్వహించుకున్న ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో అసలు ఈ రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమి ఒత్తిడి చేయబోతున్నారు, ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? నిన్న ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 4వ మహాసభలు మేము అత్యంత విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు నూతన కమిటీని కూడా మేము ఎన్నుకోబోతున్నాం. ఈ మహాసభలలో మొత్తము మేము ఆశా వర్కర్లం తెలంగాణ రాష్ట్రంలో 28,000 మంది 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. మరి 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. అందుకని ప్రధానంగా మేము అడుగుతున్నది ఏంటంటే జీతం అనేది అంటే పారితోషికం విధానాన్ని రద్దు చేసి జీతంలాగా ఇవ్వాలి. ఆ జీతం ఎంత ఇవ్వాలంటే కేంద్రం అయితే స్థిర కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలనేసి మేము చాలా సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం. మా సభలో కూడా మేము అదే తీర్మానం చేశాం. ఎందుకు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రెండు విడివిడిగా ఎందుకు అడుగుతున్నామంటే ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో భాగంగా మమ్మల్ని పెట్టారు. ఇది కేంద్రానికి సంబంధించిన స్కీమ్ మొత్తం. అంటే ఎక్కువ బాధ్యత కేంద్రాందే ఉంటుంది, 90% దాకా కేంద్రందే ఉంటుంది. చిన్న భాగం బాధ్యత రాష్ట్రాంది ఉంటుంది. కానీ ఎక్కువ బాధ్యత వహించాల్సిన కేంద్రం ఈరోజు మమ్మల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం స్థిర కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అట్లాగే మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ అయితేనే ఉద్యోగ భద్రత ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. పర్మనెంట్ చేయాలని కేంద్రాన్ని అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు అనేక అదనపు పనులు చెప్తుంది. అంటే కేంద్రానికి సంబంధం లేని పనులు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని కొత్త రకాల పథకాలను తీసుకొచ్చి మొత్తం హెల్త్కు సంబంధించి ఈ పని చేయండి ఆ పని చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పనులు చెప్తుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. అందుకని రాష్ట్రాన్ని మేము అడుగుతున్నాం, ఈ వేతనానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం చేయాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మాకు చాలా హామీలు ఇచ్చింది. 50 లక్షల ఇన్సూరెన్స్ అన్నది, 50,000 మట్టి ఖర్చులు అన్నది, అట్లాగే ఆదివారం పండగ సెలవులు అన్నది మాకు వెంటనే జీవోలు ఇవ్వాలి. హామీ ఇస్తే మాకు అమలు కాదు కదా, జీవోలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి, పని భారం తగ్గించాలి, మాకు ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డు కూడా మాకు ఇవ్వాలి. ఇప్పుడు మేము ప్రజలందరికీ అంటే వాళ్ళని ఆరోగ్యానికి చుట్టూ కవచం లాగా ఉండి వాళ్ళని కాపాడుతున్నాం. మరి మమ్మల్ని కూడా కాపాడాలి కదా అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకని హెల్త్ కార్డులు ఇవ్వాలి, మెడికల్ సెలవులు కూడా మాకు ఇవ్వాలి. 6 నెలల మెడికల్ సెలవులు ఇవ్వాలి. 6 నెలలు మేము రెస్ట్లో ఉంటే మాకు రావాల్సిన పారితోషికాలు మొత్తం పైసా తగ్గించకుండా మాకు ఇవ్వాలి అనేసి ఈ డిమాండ్లన్నీ కూడా మేము మహాసభలలో చర్చించాం. కేంద్రానికి సంబంధించిన డిమాండ్లు ఇందులో ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఇప్పటికే తీర్మానాలు నిన్న ఈరోజు మేము చర్చించాం. వాటిని అన్నింటినీ కూడా మేము సమీక్షించాం. అట్లాగే కేంద్రం ఏం పరిష్కారం చేయాలి, రాష్ట్రం ఏం పరిష్కారం చేయాలనేసి కూడా మేము డిమాండ్స్ రూపొందించుకోవడం జరిగింది. అందుకని ఈ మహాసభ సందర్భంగా రెండు ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మా కోసం, ఆశాల కోసం ప్రభుత్వం ఆలోచించాలి, పరిశీలించాలి, తొందరగా పరిష్కారం కోసం కృషి చేయాలి. లేనట్లయితే ఈ మహాసభ అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. కనీస వేతనం కోసం, ఫిక్స్డ్ వేతనం కోసం 26,000 కేంద్రం, 18,000 రాష్ట్రం ఇచ్చే విధంగా, అవి సాధించుకునే విధంగా ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలనేసి మహాసభలలో మేము తీర్మానాలు చేయడం జరిగింది. అంటే సహజంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు ప్రతి కుటుంబాన్ని కూడా అందుబాటులో, గతంలో దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆశా వర్కర్లు వాళ్ళ పాత్ర కూడా పోషించిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి ఈ జీవోలపైన ఒకవేళ అమలు కాకపోతే రాబోయే రోజుల్లో ఆశా వర్కర్ల తరపు నుంచి ఎలాంటి ప్రభుత్వ పైన ఒత్తిడి మీరు చేయబోతున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఓట్లప్పుడేమో మేము మీకోసం పనిచేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చెప్పింది ఓట్లప్పుడు. మీరు అడుగుతున్న డిమాండ్లన్నీ న్యాయమైనవి అన్నది. కానీ గద్దెనెక్కిన తర్వాత మేము గుర్తుకుండట్లేవు. అవి బుర్జువా పార్టీలు కాబట్టి అట్లుంటాయి. కేంద్రం కూడా ఈరోజు ఆ విధంగానే ఉంది.
ఇప్పుడు మేము ఇంత పని చేస్తున్న మేము కళ్ళకు కనబడట్లేదు. ఎవరు కనబడుతున్నారంటే పెట్టుబడిదారులు, భూస్వాములు, బలిసినోడే కనబడుతున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఆ ప్రభుత్వాలను మేము అడుగుతున్నామంటే, నువ్వు వాళ్ళ కోసం కాదు కదా అధికారంలోకి వచ్చింది, పరిపాలించాల్సింది వాళ్ళ కోసం కదా, ఓట్లు మేమేసాం కదా, మేము గెలిపించాం కదా, మాకు హామీలు ఇచ్చారు కదా, మా కోసం చేయాలి కదా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. మేము అడుగుతున్నది చాలా న్యాయంగా అడుగుతున్నాం. ప్రభుత్వాలు చెయ్యాలి, ముందే చేయాలి, కానీ చెయ్యట్లేదు. ఇంకా వ్యతిరేకమైన విధానాలు తీసుకొస్తున్నారు. అందుకని ఈ సందర్భంలో మేము ఎంత అడిగిన వాళ్ళు చేయనప్పుడు మాకున్న మార్గం ఏంటిది? పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఎన్నేళ్ళు ఇట్లా ఎట్టి చాకిరిలో మేము ఉండాలి? అందుకని చాలా పెద్ద పెద్ద పోరాటాలు మేము చేశాం. ఈ మహాసభ అనంతరం మళ్ళీ నూతన కమిటీ ఇప్పుడు ఎన్నికైతుంది, నూతన కమిటీ మళ్ళీ కూర్చుంటాం, చర్చిస్తాం. అప్పుడు భవిష్యత్తు పోరాటాలు ఏ టైంలో ఎట్లా చేయాలనేది కూడా మేము బలమైన పోరాటాలు అంటే సమరశీల పోరాటాలు చేయాలనేది నిర్ణయం చేశాం. సో ఇది రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాల పైన ఆశా వర్కర్లకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా తప్పనిసరిగా హామీలు చేయాలి. లేని ఏడలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వాల పైన కూడా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అది కూడా సామరస్యమైనటువంటి ఉద్యమ రూపంలో కూడా మేమందరం కూడా ఉద్యమం ఇచ్చిగా చేసి ఉద్యమాన్ని నిర్మించి కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆశా వర్కర్లు చెప్తుంటే ఈ 4వ రాష్ట్ర మహాసభల సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన కూడా బాధ్యతలు ఉన్నాయి. మాకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైనటువంటి ఆ జీవోలు ఏవైతున్నాయో వాటి పని ఒత్తిడి భారాన్ని తగ్గించినటువంటి జీవోలు కూడా చేయాలనేటువంటిది, అదేవిధంగా పర్మనెంట్ జీతాలు కూడా 26,000 జీతాలు కూడా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు సమన్వయంగా మా ఆశా వర్కర్ల యొక్క కష్టాన్ని గుర్తించాలనేటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.